చౌటకూర్ మండలం కోర్పోల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ప్రారంభం. కోర్పోల్ గ్రామంలోని అన్ని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన దామోదర్ రాజనరసింహ ఆశీస్సులతో గ్రామ పెద్దల సహకారంతో అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని హేమలత మహిపాల్ రెడ్డి అన్నారు. తమ కోర్పోల్ గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించి ఓటు వేసి సర్పంచ్గా, వార్డు సభ్యులుగా గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని ఇప్పుడు అక్కడ దాకా లేకుంటే ప్రభుత్వంలో మనం కాంగ్రెస్ వచ్చి దామోసారి గెలిచిండు. ఏ పనులున్నా మన కాంగ్రెస్ పార్టీ చేసుకోకుండా మర్చిపోదు అదే నెంబర్లు మర్చిపోదు. ప్రసాద్ లేదా చెప్పు. కాంగ్రెస్ పార్టీలోనే వార్డు మెంబర్గా గెలిచాను. మేము అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క పని కూడా కాలేదు. నా పేరు కట్కే శంకర్, కోర్పోల్ గ్రామం, చౌటకూర్ మండలం, సంగారెడ్డి జిల్లా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్పోల్ గ్రామ సీనియర్ నాయకులం అందరం కలిసి, సంజయ్ కుమార్ కానీ మా టీం మెంబర్, కాంగ్రెస్ కమిటీ అందరం కలిసి, పెద్ద మనుషులు, యువత అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున హేమలత మహిపాల్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి, 30 ఇళ్ళు వచ్చినాయి, మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా వడ్డీ లేని రుణాలు ఇస్తారు, ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. ఎన్నో పనులకు ఆకర్షితులై ఇంకా అభివృద్ధి కూడా ఇదే గవర్నమెంట్లో అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఎక్కువ మెజార్టీ కోసమే ప్రయత్నిస్తాం తప్ప మేము ఓటుతామనే మాట లేదు. గెలుపు ముఖ్యం ఉంది. మెజార్టీ కోసమే పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా మా అందరినీ గెలిపించాలని కోర్పోల్ గ్రామ ప్రజలకు అందరూ చెప్పాలి. మురళి అండి, కోర్పోల్ గ్రామం. మేము ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా దామోదర్ రాజనరసింహ గారికి సపోర్ట్ చేశామండి. ఆ సపోర్ట్ చేయడం మూలన గడిచిన 2 ఏళ్ల కాలంలో సర్పంచ్ ఉన్నా లేకున్నా, ఎంపీటీసీలు ఉన్నా లేకున్నా, ఈ గ్రామంలో వీళ్ళు ఉన్నా లేకున్నా కానీ మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు రోడ్లే కావచ్చు, లేకపోతే మన ప్రభుత్వ పథకాలే కావచ్చు, ఇట్లాంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి చేరేలాగా ఆయన కృషి చేశారు. అండ్ గ్రామంలో ఉన్న టీం కూడా దానికి అనుగుణంగా పనిచేసిందండి. ప్రస్తుతం ఆయన బలపరిచిన అభ్యర్థి అయినటువంటి హేమలత మహిపాల్ రెడ్డి గారికి మేము యూత్ తరపున కూడా మేము సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నా లేకున్నా కానీ మాకు అందే పథకాలు కావచ్చు, లేకపోతే మా గ్రామపరంగా అభివృద్ధి పనులే కావచ్చు, ఇటువంటి విషయాల్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అన్ని సాఫీగా సాగుతున్నాయి. అండ్ ఇవే కాకుండా మాకు ఇంకా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలు, లైక్ నార్మల్ పథకాలే కావచ్చు, లేకపోతే ఇంకా రోడ్లే కావచ్చు. మా గ్రామం చాలా ఏళ్ళుగా కొంచెం రోడ్లు మోరీల సమస్యతో ఇబ్బంది పడుతుంది. కానీ ఈ రోజున అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఈ రోజున అట్లాంటి సిచ్యువేషన్ లేకుండా ఒక్కొక్కటిగా మెల్లగా అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వారు దామోదర రాజనరసింహ గారు బలపరిచినటువంటి అభ్యర్థి గెలిస్తే కూడా ఆ ప్రతి ఒక్క పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది అనేది మా యువత నమ్మకం. సో దానివల్ల మేమందరం మంచి అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డి గారి కాంగ్రెస్ బలపరిచిన మంత్రివర్యులు దామోదర్ బలపరిచిన అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలవడం జరిగింది కోర్పోల్ గ్రామంలో. ఎందుకంటే మనకి ఇప్పుడు సార్ ఉన్నాడు కాబట్టి మనం ఓట్లకు ధైర్యంగా నిలబడ్డాము. మీద ప్రభుత్వం ఉన్నది, మనకు ఏ పనులైనా కానీ మనకు సారు మనకు ఇవన్నీకి రెడీ ఉన్నాడు.
ఆల్రెడీ ఇంకా సుల్తాన్పూర్ నుంచి కోర్పోల్ వరకు 6 కోట్లతో రోడ్డు శాంక్షన్ అయింది, డాంబర్ రోడ్డు. ఇంకా వేరే కొన్ని పనులు, ఇంతకుముందు కొన్ని పనులు అంగడిపేట నుంచి కోర్పోల్ నుంచి అంగడిపేట వరకు రోడ్డు 30 లక్షల వరకు ఇచ్చిండు. మధ్యలో సీసీ రోడ్లు ఇచ్చినాయి, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు 30 వచ్చినాయి, 80 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి, మళ్ళీ రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. మీరు భారీ మెజార్టీతోని గెలుపొందుకొని నా దగ్గరికి వస్తే మీకు భారీ ఎత్తున నిధులు ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అందుకోసానికి మా గ్రామ ప్రజలు గిట్ట భారీ ఎత్తున ఇప్పటికే 75% గెలుపు అంచుల్లో ఉన్నాం మేము. ఆల్రెడీ భారీ మెజార్టీతో మన నామినేషన్ గిట్ట వేయడం జరిగింది. అందుకోసానికే ఇంకా అభివృద్ధి పనులు చేయాలి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అవుతుంది, ఇది ఇంకో పార్టీతోని ఏ పని సాధ్యం కాదు. ఊళ్ళోనే ఏదేమన్నా కానీ ఊళ్ళో దింపడం తప్పితే బయటకి నిధులు వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం అండగా మనం ఉందామని సార్ చెప్పుట్లా మనకు ధైర్యంతో మనం ఉన్నాం. ఎందుకంటే మనం గాలిలో మెడలు కట్టే పరిస్థితుల్లో మనం లేం. నేల మీద బునాదులతో కడితేనే ఏదైనా నిలుస్తుంది. మనం గాలిలో మెడలు కట్టే ఆలోచన మనకు లేదు. పొట్టి లేనిపోని హామీలు మనం ఇయ్యదలుచుకోలేం. చేసేదే మనం చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది మన నైజం. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోని మనం ఉంటాము. సారు మనకి ఇక్కడ ఒక్కొక్క మెట్టు అంటే ఒక మెట్టు దామోదర్ సారు, ఇంకో మెట్టు ఎంపీ సురేష్ శెట్కర్ సారు, ఆ మెట్టు సీఎం సారు. ఆ మెట్లు ఎక్కుకుంటే మేము బంగ్లా ఎక్కుతున్నాం. ఏకదం ఒకటేసారి మనం బంగ్లా ఎక్కలేము. అందుకోసానికే ఈ ఒక్కొక్క మెట్టుతో మనము పైకి వస్తున్నాము. అందుకోనికే మన కాంగ్రెస్ అభ్యర్థిని హేమలత మైపాల్రెడ్డిని గెలిపించుకుంటే కోర్పోల్ గ్రామాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. సారు అండదండలతో అసలు మళ్ళీ త్రిషమ్మ మేడం గిట్ట మనకు అండదండలు ఉన్నాయి. కోర్పోల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని రమ్మంటుంది. వస్తే మీకు ఎన్ని నిధులు ఇవ్వాలని అన్ని నిధులు ఇస్తా. మీ కోర్పోల్ గ్రామానికి నేను అండగా ఉంటానని ఆమె మాట ఇచ్చింది. ఆమె మాట ప్రకారం మేము కోర్పోల్ గ్రామంలో ఇంత ధైర్యంగా తిరిగి ఇంత డెవలప్మెంట్ పనులను మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గిట్ట మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ఊర్లో ముఖ్యంగా చాలా సమస్యలు ఇక్కడ వాడ తిరుగుతూ ఏమంటారంటే ఎక్కడైనా వాటర్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి మాకు అంతా ఎక్కడెక్కడ ఇది చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన 10 ఏళ్ల పరిపాలనలో కుంటుపడ్డది. సార్ ఏమంటారు, ఇన్ని 10 ఏళ్లకోలే అధికారంలో ఉన్న రాని నిధులు ఈ 2 సంవత్సరాల్లో నేను 8 కోట్ల వరకు ఇచ్చిన, కోర్పోల్కి ఏం తక్కువ చేసినా అని ఇట్లా నిలదీస్తున్నాడు సార్. కోర్పోల్కి ఏం తక్కువ చేసినా, మీ సర్పంచ్ అభ్యర్థులు లేకముందే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో ఇంత అభివృద్ధి చేసినాం. అభివృద్ధి కాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నేను వచ్చి నుంచి ఎంత అభివృద్ధి అయింది అనేది సార్ చెప్తున్నాడు. అందుకొరకే కోర్పోల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం హేమలత మైపాల్రెడ్డిని గెలిపిస్తారని కోర్పోల్ గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తే మనకు సార్ ఉన్నాడు మీద కంపల్సరీ పనిస్తారని చెప్తున్నాం.